రైట్. సో, ఇప్పుడు 12వ చాప్టర్ మొదలుపెట్టాము. మీ వాస్తవాన్ని ఎన్నుకోండి, రాదగిన భవిష్యత్తును సృష్టించుకోండి. సో, ఇది చాలా ఇంపార్టెంట్. సో, ఇప్పుడు మనం ఇప్పటి వరకు మనం చేసిన చాప్టర్స్ 11 చాప్టర్స్ కూడా ఇంక్లూడింగ్ ద వర్క్‌షాప్ వి డిడ్ సక్సెస్‌ఫుల్లీ. రైట్? సో, ఇప్పుడు 12థ్ చాప్టర్‌లోకి అడుగుపెట్టాము. ఇదేంటంటే, ఆధ్యాత్మికంగా ఎదగాలంటే మరొక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాలి. ఏంటది? అదే మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు. చూసారా? ఎంత ఇంపార్టెంట్ విషయమో ఇది. సో, మీ ఎదుగుదలలో ఒక గొప్ప మలుపు ఏమిటంటే, జరుగుతున్న ప్రతి దానికి మీరే కారణమనే బాధ్యతను తీసుకోవాలి. చూసారా? ఇప్పుడు ప్రాపంచికంగా మనం ఎన్నో విషయాలు ఆధారపడి ఉంటాం. ప్రపంచం కూడా మన మీద ఆధారపడి ఉంటుంది. రైట్? ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్సెస్ తీసుకోండి. లేకపోతే ఏదో హోమ్ వారంటీ తీసుకోండి. లేకపోతే అదర్ తీసుకోండి. ఇది తీసుకోండి. సో, అందరికీ డబ్బులు కావాలి. రైట్? మనకొచ్చిన జీతం అందరికీ సర్దేస్తాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ వారంటీ. హోమ్ వారంటీ దేనికి? మన హోమ్ అప్లయన్సెస్ కానీ, మన హోమ్‌లో ఏదైనా లోపల ఏదైనా పోయింది అంటే, వాళ్ళు ఇమ్మీడియేట్‌గా మనిషిని పంపి చేయిస్తారు. అది ఎప్పుడో దశాదుస జరుగుతది. సంవత్సరంలో ఒకసారో, 2 సార్లో జరగొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. అయినా సరే, ఎప్పుడో జరుగుతదో, జరగదో మనకు తెలీదు. ఎప్పుడో ఇన్‌కేస్ జరగబోయే దానికి ఒకటో, 2 సార్లకో ప్రతి నెలా మనం డబ్బులు వాళ్ళకి పంపించేస్తాం. ఎందుకు? ఫియర్, భయము. ఇంకోటేంటి? మనకు రెండవది ఏదైనా పోతే సడన్‌గా మనకు మనం చేసుకోలేము గాటి అసమర్థత. రైట్? అందువల్ల బయట వాళ్ళ మీద ఆధారపడి ప్రతి నెలా డబ్బులు కడతాం. మనకొచ్చే అవసరం ఎప్పుడుంటుంది? మహా అయితే ఒకసారో, 2 సార్లో. సో, వి ఆర్ ఎర్నింగ్ మనీ బట్ అందరికి మనం డబ్బులు సర్దుతాం. అలాగే ఇన్సూరెన్స్. అట్లాగే హోమ్ ఇన్సూరెన్స్. అది ఏదైనా అయితే వాడొచ్చి మనకు కట్టిపెడతాడంట. అసలెందుకవుతుంది? కానీ భయం. రైట్? సో, కాబట్టి మనము ఇక్కడ ఎట్లా జరుగుతుందంటే, ప్రాపంచికంగా ఎప్పుడు కూడా మనము ఎదుటి వాళ్ళ మీద మన మీద, మన డబ్బు మీద ఎదుటి వాళ్ళు ఇలా జరిగిపోతూనే ఉంటాయి. ఇది వాస్తవం. రైట్? అయితే అక్కడ ఎలాగైతే మనము బాధ్యత తీసుకుంటున్నామో, జరిగిపోతదేమో, ఏమైనా అవుతుందేమో అనే భయముతో, ఇక్కడ ఆధ్యాత్మికంగా కూడా మనం చేసే ప్రతిదానికి కూడా బాధ్యత తీసుకోవాలి అని చెప్తున్నారు. అది అది ఒక్కటే అది ఇంపార్టెంట్. అది మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే, ఇప్పుడేంటి స్పిరిచ్యువల్‌గా మనం ఎదగాలి అంటే, మనకి స్పిరిచ్యువల్‌గా ఏంటి జరుగుతూ ఉంటుంది? మన ఆలోచనలు మెయిన్‌గా. ఆలోచనలు, నమ్మకాలు, మనకుండే భయాలు, మనకుండే ఆహ్, మెయిన్‌గా అవే. సో, ఇవన్నిటికీ కూడాను మనం ఒక ఆలోచించాము అంటే, దానికి సంపూర్ణంగా బాధ్యత మనదే. మనం ఒక పని చేశాము అంటే, సంపూర్ణంగా బాధ్యత మనదే. ఎప్పుడైతే ఆ బాధ్యత మనది, మనకు మనం తీసుకున్నామో, మనం ఏం చేస్తాం, మనకేం జరుగుతుందంటే, వి విల్ రిస్ట్రిక్ట్ టు ద రైట్ థాట్. అంతే గదా! ఇప్పుడు మనకు భయం లేకుండా ఎలాగా లోపలే కదా! బయటోడికి ఎవరికీ తెలీదు గాబట్టి మనం ఏం ఆలోచించాలో మన ఇష్టం వచ్చినట్టు ఆలోచిద్దాము. మన ఇష్టం వచ్చినట్టుగా మనము నమ్మకాలు ఎడాపెడా రకరకాల నమ్మకాలు మన బుర్రలో మనం పేర్చేసుకుందాము. ఎలాగో బయట వాళ్ళకి తెలుస్తుందా? తెలీదు. అంతా మన లోపలనే ఉంటుంది కదా! అని చెప్పేసి చాలా మట్టుకి ఏం జరుగుతుందంటే, ఒక బాధ్యత అనేది అంటే లోపలి బాధ్యత అనేది లేకుండా మానవుడు చరిస్తూ ఉంటాడు. ఎవరైనా ఏదైనా చెప్పినా, ఒక మంచి మాట చెప్పినా లోపల తీసుకోవడానికి ఈగో ఫీల్ అవుతూ ఉంటాడు. వాళ్ళు చెప్పేదేంటి? నేను వినేదేంటి? నాకు తెలీదా? సో, వీటన్నిటికి ఇటువంటి ఆలోచనలన్నిటికీ కూడా బాధ్యతని మనల్నే తీసుకోమంటున్నారు ఇప్పుడు. ఎప్పుడైతే మనము వాటన్నిటికి ఇది మనం బాధ్యత పడ్డామో, ఆటోమేటిక్‌గా ఏం జరుగుతుందంటే, వి విల్ రిస్ట్రిక్ట్ టు ద రైట్ థాట్. వి విల్ రిస్ట్రిక్ట్ టు ద రైట్ ఆహ్, వాట్ ఈస్ దట్? బిలీఫ్.
వి విల్ రిస్ట్రిక్ట్ ప్రతి ఒక్కటి ఎందుకు ఆ బాధ్యత మనకు లేకపోబట్టే కదా ఇష్టం వచ్చినట్టు ఆలోచించడము, లేకపోతే ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకోవడము, ఇష్టం వచ్చినట్టు రకరకాల నమ్మకాలు మనకు మనమే, నేనంటే ఇది, నేను ఇలాగే ఉంటాను అని రకరకాల నమ్మక వ్యవస్థ మనలో మనం స్థాపించుకోవడం అనేది జరుగుతోంది. సో ఎప్పుడైతే వీటన్నిటికీ దానికొచ్చే పర్యవసానికి, మనకొచ్చే ఆలోచనకు, మనం చేసే పనులకు కాన్సిక్వెన్సెస్కి మనం ఎప్పుడైతే బాధ్యత తీసుకున్నామో అప్పుడు మనకు ఏం జరుగుతుందంటే సరి అయిన జ్ఞానము మనకు లభిస్తుంది. ఎందుకు జ్ఞానం లభించడానికి దీనికి ఏమిటి సంబంధము అంటే, మనము ఆలోచించి ఆలోచన చేస్తాం. మనం ఆలోచించి ఆ పని చెయ్యాలా వద్దా, అది సరి అయినదా కాదా అని ముందుగా దానిపైన కాస్త పరిశోధన చేసి అప్పుడు ఆ పని చేస్తాం. ఎందుకు లోపల దానివల్ల మన లోపల స్పిరిచువల్గా మనకి ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలి. సపోజ్ కొంతమంది తినకూడని వస్తువులు తినేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏమవుతుంది, ఇక్కడ నాలుగుకి టేస్ట్గా ఉండొచ్చు, కానీ లోపల ఉన్న ఆత్మకది చెడు చేస్తుంది. రైట్. సో దానిపైన మనం బాధ్యత తీసుకున్నప్పుడే అప్పుడు మన ఆత్మను జాగ్రత్తగా చూసుకుంటాం. లేకపోతే కేవలము ఈ పంటికి రుచిగా ఉందా లేదా, ఈ నాలుగుకి రుచిగా ఉందా లేదా అని ఆలోచిస్తామే తప్ప లోపలున్న జీవుడికి అది ఏ హామ్ చేస్తుందో అనేది మనం ఆలోచించము. అలా ఎప్పుడైతే మనం బాధ్యత తీసుకున్నామో వాడి గురించి ఆలోచించడం మనం మొదలు పెడతాం. అప్పుడే మనం ఆధ్యాత్మికంగా ఎదగగలము. అప్పుడే మన వాస్తవాన్ని మనం కరెక్ట్‌గా సృష్టించుకోగలము అనేసి అంటున్నారు ఇక్కడ. ఓకే. సో అయితే అది. సో ఎప్పుడైతే మనము కరెక్ట్‌గా మన జీవుడి గురించి మనం కరెక్ట్‌గా ఆలోచించి, కరెక్ట్‌గా మనం డెసిషన్స్ తీసుకోగలిగామో, వాడి బాధ్యతను మనం ఎప్పుడైతే తీసుకోగలిగామో, అప్పుడు ఏం జరుగుతుంది, పూర్ణాత్మ యాక్టివేట్ అవుతుంది. పూర్ణాత్మకి మన జీవుడికి ఏమిటి కనెక్షన్ అంటే, వీడు వాడితో ఎప్పుడు కలిసి ఉంటాడు కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మొన్ననే నేను ఇందులో కూడా పెట్టాను, నేను గ్రూప్లో కూడా పెట్టాను. మీరు చూసారో లేదో నాకు తెలియదు. 3 రకాల సోల్స్ ఉంటాయి. అంటే ఒక ఇంటర్వ్యూ అనమాట. ఇట్స్ ఓల్డ్ ఇంటర్వ్యూ. ఒక అమెరికన్ స్పిరిచువల్ మాస్టర్ ఆవిడ. ఒక అమెరికన్ స్పిరిచువల్ మాస్టర్ని అమెరికా వాళ్ళే ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నాడు ఒక ఆయన. దిస్ ఇస్ ఓల్డ్ ఇంటర్వ్యూ క్లిప్ అనమాట. అందులోని తానేం చెప్తున్నారంటే 3 రకాల సోల్స్ ఉంటాయని చెప్తున్నారు. ఏమిటి ఆ సోల్స్? ఒకటి ఎర్త్ బేస్డ్ సోల్స్. అంటే ఏంటి? ఈ ఎర్త్ మీదే ఆఫ్‌కోర్స్ అందరూ కూడా ఎర్త్‌కి రావాల్సిందే నేర్చుకోవడానికి. కానీ ఎర్త్ బేస్డ్ సోల్స్ అంటే వాళ్ళ ఎవల్యూషన్‌ని, ఆ సోల్స్ యొక్క ఎవల్యూషన్ కంప్లీట్‌గా ఎర్త్ మీదే ఆధారపడి ఉంటుంది. వాళ్ళు పుట్టడము, చనిపోవడము, కర్మలు చేయడము, ప్రతి ఒక్కటి ఎర్త్ బేస్డ్‌గానే చేస్తారు. సో, వారు వాళ్ళ సోల్ కంప్లీట్‌గా ఈ భూమి మీదే ఉండిపోతుందట. సో, వాళ్ళ ఎవల్యూషన్ కంప్లీట్‌గా ఇక్కడే ఉంటుంది. అలాంటి సోల్స్‌ని ఎర్త్ బేస్డ్ సోల్స్ అంటారట. నెక్స్ట్ కేటగరీ ఏంటంటే ఇంటర్ ప్లానెటరీ సోల్స్ అన్నారావిడ. ఇంటర్ ప్లానెటరీ సోల్స్ అంటే వాటి యొక్క ఆరిజిన్ మరొక ప్లానెట్ మీద ఉంటుంది. నాట్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్. మరో ప్లానెట్ మీద ఉండి భూమి మీదకి అప్పుడప్పుడు జన్మ తీసుకోవడానికి వస్తాయి. వచ్చి ఇక్కడ నేర్చుకోవాల్సిందేదో నేర్చుకుంటూ ఈ భూమి మీద ఈ ఎర్త్ బేస్డ్ సోల్స్‌కి ఈ ఇంటర్ ప్లానెటరీ సోల్స్ హెల్ప్ చేస్తూ ఉంటాయట. అవి చాలా ఎక్కువ కష్టపడతాయట. కష్టమే కదా! ఎందుకంటే వాటికి ఈ ఎర్త్ మీద బేస్ ఉండదు. ఈ ఎర్త్ మీదకొచ్చిన తర్వాత మనిషికే పడదు. రైట్. ఇంక పైనుంచి వచ్చే సోల్స్‌కి ఎస్టాబ్లిష్‌మెంట్ ఇక్కడ కష్టమవుతుంది. ఈ ఎర్త్ బేస్డ్ సోల్స్‌కి అవి హెల్ప్ చేస్తూ ఇక్కడ కష్టపడుతూ లెర్నింగ్ చేస్తూ ఉంటాయట. సో, ఇప్పుడు ఆ ఇంటర్ ప్లానెటరీ నెక్స్ట్ కేటగరీ ఏంటంటే ఏంజెలిక్ సోల్స్ అని చెప్పారు ఆవిడ. ఏంజెలిక్ సోల్స్ అనేవేంటంటే కంప్లీట్‌గా ఇవి ఏంజెలిక్ రెల్మ్‌లో ఉంటాయి. సో, ఇవి కూడా అప్పుడప్పుడు ఇక్కడికొస్తాయి. భూమి మీద జన్మ తీసుకుంటాయి. ఈ ఏంజెలిక్ సోల్స్ కూడా. తీసుకొని ఇక్కడేంటంటే అవెప్పుడూ కూడా శాంతి,
ప్రేమ, వాటికి యొక్క మనుగడ, వాటి మనుగడ ఏంటంటే ప్రేమ అనేది ఉంటేనే అవి వాటికి మనుగడ ఉంటదనమాట. ఇలా చాలా కష్టమైపోతూ ఉంటాయి ఏంజెలిక్ సోల్స్‌కి ఈ భూమి మీద. ఈ ప్రేమ, శాంతి, ఈ ఈ ఆధ్యాత్మికత అనేవి వాటి యొక్క మెయిన్ మనుగడ లక్షణాలనమాట ఈ భూమి మీద కూడా. సో, వాటి ద్వారానే ఇవి లెర్నింగ్ అనేవి, ఆ లక్షణాల ద్వారానే ఇవి లెర్నింగ్ అనేవి భూమి మీద చేస్తాయి. చేస్తూ ఇక్కడ ఉన్న సోల్స్‌కి అవి హెల్ప్ చేస్తూ ఉంటాయి, రక్షణనిస్తూ ఉంటాయట. అంటే అలా చేస్తూ అవి లెర్న్ చేసి తిరిగి ఆహ్, మరణించిన తర్వాత అంటే జన్మ తీసుకుంటాయి కాబట్టి మరణం అనేది తప్పదు. తిరిగి వెళ్ళిపోతాయి. అయితే ఎర్త్ బేస్డ్ సోల్స్ ఏంటంటే కంప్లీట్‌గా ఇక్కడే ఉండిపోతాయి. ఆ సోల్ మొత్తం గూడా. ఈ మిగతా 2 ఇంటర్‌ప్లానెటరీ సోల్స్ అండ్ ఏంజెలిక్ సోల్స్ అనేవి ఓన్లీ ఎ స్మాల్ పోర్షన్ ఆఫ్ సోల్ మాత్రమే ఈ భూమి మీద జన్మ తీసుకుంటాయి. మిగతా రిమైనింగ్ సోల్ అంతా కూడా హయ్యర్ సెల్ఫ్‌తో కనెక్ట్ అయ్యి ఉంటాయి. దే డోంట్ కమ్ కంప్లీట్‌లీ జస్ట్ లైక్ ఎర్త్ బేస్డ్ సోల్స్. ఎర్త్ బేస్డ్ సోల్స్ ఇక్కడే ఉండి ఇక్కడే ఎవల్యూట్ అవుతాయి. అవి ఇంకా వాటి యొక్క సాధన, స్పిరిచ్యువల్ సాధనను బట్టి దెన్ అవి వాటికి మిగతా లోకాలకు వెళ్ళే అవకాశాలు వస్తూ ఉంటాయన్నమాట. అందుకే కదా చాలామంది మీరు వినే ఉంటారు. చాలామంది చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. స్పిరిచ్యువల్‌గా వేరే ఆ ప్లానెట్‌కెళ్ళను, ఈ ప్లానెట్‌కి మెడిటేషన్ చేస్తూ వేరే లోకాలకి యాస్ట్రల్ ట్రావెల్ చేద్దాము. చేసి అక్కడ ఎనర్జీస్‌ని కూడా తీసుకుందాము. ఇవన్నీ మీరందరూ కూడా వినే ఉంటారు. రైట్? సో, అవన్నీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాటి వెనకాతల ఇది ఉంటుంది. ఇది మెయిన్ థాట్ అనమాట. లేకపోతే వేరే ఇదికి యాస్ట్రల్ ట్రావెల్ మెడిటేషన్‌లో యాస్ట్రల్ ట్రావెల్ చేయాల్సిన అవసరం ఏంటి? సో, అంటే అండి ఓకే. భూమిపైనే జన్మ తీసుకున్నోళ్ళు వేరే లోకంలో జ్ఞానం తీసుకోవడానికి అక్కడికి పోయి ఎళ్ళొస్తారు అని గదా మీరు చెప్పేది? కొంతమంది. ఎనర్జీ తీసుకోవడానికి, జ్ఞానం తీసుకోవడానికి కనెక్ట్ అవుతూ ఉంటాము. కనెక్ట్ అవుతూ ఉంటారని చెప్తుంటారు. నేనెప్పుడు చేయలేదు ఆ విధంగా. ఐ యామ్ జస్ట్ టెల్లింగ్ యూ. సో, ఓకే. ఆ! చూడండి కావాలంటే నేను అది ఆల్రెడీ పెట్టాను నేను గ్రూప్‌లోని. నేను ఆ వీడియో చూసానండి. చిన్నగా ఉంది చూసాను. అంతే అది. 3 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అని చెప్పారు. అని అంత చెప్తున్నారు. సరిగ్గా అర్థం కాలేదు. ఇప్పుడు మీరు చెప్పారు గదా డీటెయిల్‌గా. సో, అదనమాట. సో, ఆ విధంగా ఏంటంటే, ఈ 3 రకాల సోల్స్ అనేవి ఉంటుంటాయనమాట. సో, ఏ సోల్‌కైనా సరే, ఇక్కడ ఎవల్యూషన్ అనేది ఈ భూమి మీదే జరుగుతూ ఉంటుంది. ఈ లెర్నింగ్ అనేది ఈ భూమి మీదే జరుగుతూ ఉంటుంది. ఈ భూమి మీదే మనుగడ సరిగ్గా సాగాలి అంటే, అవి తప్పకుండా ప్రతి ఒక్క సందర్భం నుంచి వాస్తవాన్ని సృష్టించుకుంటూ, ప్రతి సందర్భం నుంచి అవి సరి అయిన జ్ఞానాన్ని తీసుకుంటూ ఉండాలన్నమాట. సో, ఆ జ్ఞానం లోపించింది అంటే ఎవరైనా గానీ అది ఏంజెలిక్ సోలే కావచ్చు, లేకపోతే ఎర్త్ బేస్డే కావచ్చు. ఆ జ్ఞానం లోపించింది, ఆ విజ్డమ్ లోపించింది అంటే ఆ ఎవల్యూషన్ అనేది కుంటుపడుతుంది. సో, కాబట్టి అప్పుడు ఎప్పుడైతే కుంటుపడిందో భవిష్యత్ అనేది ఉండదు. ఇక్కడ అదే చెప్తున్నారు. మీ వాస్తవాన్ని రాదగిన భవిష్యత్తును వాస్తవాన్ని ఎన్నుకోండి, రాదగిన భవిష్యత్తును సృష్టించుకోండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుందనమాట. సో, జీవితాన్ని సృష్టించుకోవడానికి మీరే మూలము. మీకు మీరే పైకి రాగలరు. ఆధ్యాత్మికంగా ఎదగగలరు. అది ఏదైనా గాని, అది భూమి మీదైనా కావచ్చు, లేకపోతే వేరే ప్లానెట్ నుంచి వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు కావచ్చు, చుట్టాలు కావచ్చు, ఇంట్లోనే ఇక్కడే ఉండి తిష్ట వేసుకొని ఉండేవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. డజంట్ మ్యాటర్. కానీ చేయాల్సినది మాత్రం ఒకటే. ఆ ఎవల్యూషన్ అనేది లేకపోతే ఆత్మ యొక్క పరిస్థితి అంటే ఆత్మ యొక్క ఈ ఎనర్జీ క్షీణిస్తుంది. ఎవరైనా గాని డజంట్ మ్యాటర్ హూ యూ ఆర్. సో, అది ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం. అయితే ఆలోచనలు, నమ్మకాలు, అభిప్రాయం ఇవన్నీ ఏంటంట ఏకాగ్రత ద్వారా మీ వాస్తవాన్ని మీరు సృష్టించుకుంటున్నారు. అది. అది. వీళ్ళేం చెప్తున్నారు? మన ఈ ఆలోచనలు, నమ్మకాలు, అభిప్రాయాలతోనే మన వాస్తవాన్ని సృష్టించుకోవడం అనేది జరుగుతుంది. ఇవే ప్రకంపనలు నిర్ణయిస్తుంది. అంటే మన యొక్క ఆలోచనలు ఎటువంటి ఆలోచనలు
అనే దానిపైన మన వైబ్రేషన్స్ ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు అన్నీ కూడా ఈ దుఃఖభాజనమైనవి, అసూయ, లేకపోతే ద్వేషము, కంపారిజను, కాంపిటీషను, లేకపోతే ఒకడు ఎదుగుతున్నాడంటే వాడిని వెనక్కి లాగేద్దాం అనేసుకోవడము, ఇవన్నిటి ఆలోచనలు ఏ ఈ ఆలోచనల వల్ల వాళ్ళు ఎటువంటి ప్రకంపనలకు కనెక్ట్ అవుతారు? లో ప్రకంపనలకు కనెక్ట్ అవుతారు. ఎప్పుడైతే లో ప్రకంపనలకి కనెక్ట్ అవుతూ ఉన్నారో ఇంకా ఎదుగుదల అనేది ఎలా ఉంటుంది? ఎదుగుదల కావాలంటే హై ప్రకంపనలు కావాలి కదా! వెరీ సింపుల్. ఈవెన్ ప్రాపంచికంగా కూడా ఏంటి, మన స్టాండర్డ్స్ పెరగాలంటే మంచి మంచి స్కూల్లో వేయాలి పిల్లల్ని. పిల్లల యొక్క స్టాండర్డ్స్ పెరగాలంటే, రైట్? సో మన మామూలుగా వీధి బడిలో ఆ పిల్లల్ని వేసి నువ్వేమో పెద్ద కలెక్టర్ అంటే అవ్వగలడా? అవ్వలేరు. అంటే అయ్యేవాళ్ళు ఉన్నారు, అది వేరే పరిస్థితులు వాళ్ళు. అది కూడా ఒక కారణ జన్ములు. కొంతమంది ఉంటారు. ఏంటి చెప్పులు కుట్టే అతనికి కొడుకు వీధి దీపాల కింద చదివి కలెక్టర్ అయ్యాడు అనేసి మనం పేపర్‌లో చూస్తాం. అది ఏంటంటే అది అది ఆ జన్మ ఆ విధంగా తీసుకోవడం అనేది జరిగింది. కానీ అది అందరి విషయాల్లో జరిగే పని కాదు. అది ఈజీ అయిన పని కాదు. ఆ కుర్రోడికి అయింది అంటే ప్రతి వాళ్ళు అలా చేయగలరని కాదు. సో అతనికి అయ్యింది అంటే అది ఆ సోల్ ప్లాన్ ఆ విధంగా ఉంది. ఆ సోల్ ప్లాన్ ఆ విధంగా ఉంది. వీళ్ళ సోల్ ప్లాన్ ఇలా ఉంది, ఆ సోల్ ప్లాన్ అలా ఉంది. ఎందుకు అలాగ ఉంటది? అది అందరికీ సాధ్యమయ్యే పని ఎందుకు కాదు అంటే, వీళ్ళని చూసి మరొకళ్ళు నేర్చుకోవడానికి ఈ కొన్ని సోల్స్ ఆ విధంగా ప్లాన్ చేసుకుంటూ ఉంటాయి. సో అది కూడా ఏంటంటే ఆత్మస్థాయిని ఎదగడానికి. అంటే అంత కష్టపడుతూ పైకి రావడము అనేది ఒకటి ఆ సోలు ఆ స్థాయిని ఆ విధంగా పెంచుకోవడం అనేది జరగడము. ఇటువంటి సోల్‌ని చూసి మరికొన్ని సోల్స్ ఉత్తేజితమయ్యి, మేము కూడా కష్టపడతాము అని చెప్పేసి, అవి కష్టపడి పైకి రావడం అనేది జరగాలనమాట. సో, ఆ విధంగా ప్లాన్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అది అందరి విషయంలో అది కామన్‌గా జరిగేది కాదు. సో, కాబట్టి అలా కాకుండా ఎప్పుడూ కూడాను హయ్యర్ వైబ్రేషన్స్‌కి మనం కనెక్ట్ అవుతూ ఉంటే, మన ఆలోచనలు, నమ్మకాలు, నిర్ణయాలు అన్నీ కూడా ఏం జరుగుతూ ఉంటాయంటే, మన ఆత్మస్థాయిని పెంచుతూ పోతాయన్నమాట. ఆ వైబ్రేషన్స్‌ని మనం పెంచుకుంటూ వెళ్తున్న కొలది ఆత్మస్థాయి పెరుగుతూ వెళ్తుంది. సో, కాబట్టి అందువలన జనులు, వస్తువులు, సంఘటనలు మరియు చుట్టూతో ఉన్న పరిస్థితులను మీ జీవితంలోకి అప్పుడు ఆకర్షించగలుగుతాం. ఎప్పుడో హై వైబ్రేషన్స్‌తో మనం కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా జనులు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది ఉద్యోగాలు చేస్తుంటారు. కస్టమర్ సర్వీస్ చేస్తుంటారు. రైట్? కస్టమరీ సర్వీస్. అవి కొన్ని జాబ్స్ ఉంటాయి. అందరూ కూడా ఆ జాబ్స్ చెయ్యరు. చెయ్యలేరు. వస్తే మాకు చేయలేమా అంటారు. రావు. ఒకవేళ వచ్చినా అంత బాగా చేయలేరు. కొంతమంది కస్టమర్ సర్వీస్ కుదరదు. వేరే టైప్ ఆఫ్ ఉద్యోగాలు చేసుకుంటూ కుదరదు అంటే వాళ్ళది వేస్ట్ అని కాదక్కడ. అలా కొంతమంది ఏంటంటే చాలా మటికి ఈ మార్కెటింగ్ ఇవన్నీ కూడా చూస్తే ఆ మార్కెటింగు ఇట్లాంటి వాటిల్లో కూడా కొంతమంది బాగా సక్సెస్ అవుతారు. కొంతమంది బాగా సక్సెస్ అవ్వరు. కొంతమంది రీసెర్చ్‌లు. కొంతమంది బాగా సక్సెస్ అవుతారు. కొంతమంది అందరూ చేస్తారు. అందరూ పీహెచ్‌డీలు చేస్తారు. అందరూ చదువుకుంటారు. అందరూ మంచి స్కూల్స్‌కెళ్తారు. అందరూ బాగా డబ్బులున్నోళ్ళు అంతా బావుంటది. కానీ కొంతమంది కొన్నే చేయగలరు. దానికి కారణం ఏంటంటే వారు కనెక్ట్ అయిన వైబ్రేషన్స్ వైబ్రేషన్స్ ఎటువంటివంటే వారి ఆలోచనలు, నిర్ణయాలు, వారి యొక్క విధి విధానాలు అవేంటంటే ఒక సర్టెయిన్ వైబ్రేషన్స్‌కి వాళ్ళని కనెక్ట్ చేస్తాయి. కనెక్ట్ చేసి ఆ వైబ్రేషన్స్‌లో ఏ ఏ విషయాలైతే సమృద్ధిగా ఉన్నాయో ఆయా విషయాలని వాళ్ళకు అట్రాక్ట్ అయ్యేలా వాళ్ళు ఆకర్షించే విధంగా ఆ వైబ్రేషన్స్ హెల్ప్ చేస్తాయి. అలా అనమాట. ఇప్పుడు మనం ఉన్నాము, ఏదో చేసుకుంటున్నాము. వి ఆర్ గుడ్ ఇన్ అవర్ ఓన్ వే. ఇప్పుడు వీళ్ళున్నారు. 'దీపికా పాదుకోనె' లేపోతే 'షారుఖ్ ఖాన్' వీళ్ళందరూ ఉన్నారు. సో, వాళ్ళందరూ యొక్క సెటప్ డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళు కూడా పబ్లిక్ పీపులే. పబ్లిక్ ఫిగర్స్. వి ఆల్సో వర్కింగ్ ఫర్ ద పబ్లిక్. రైట్? సో, వాళ్ళు కనెక్ట్ అయ్యే వైబ్రేషన్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. మనం కనెక్ట్ అయ్యే వైబ్రేషన్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి. మనం కనెక్ట్ అయ్యే వైబ్రేషన్స్‌కి ఎటువంటి వైబ్రేషన్స్ మనం కనెక్ట్ అవుతున్నామో, ఆయా వైబ్రేషన్స్ ఎటువంటి ఏరియాలో ఏమేమి సమృద్ధి అవి కలిగి ఉన్నాయో అవి మనకు తీసుకొస్తాయి. అదే విధంగా వారు కనెక్ట్ అయిన వైబ్రేషన్స్ వారికి కావాల్సినవి వారికి సమకూరుస్తాయి. సో, ఇది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన
విషయము. ఎమోషన్స్ కూడా అలాగే ఉంటాయి. మన ఎమోషన్స్ ఇవన్నీ కూడా. సో ఇదంతా కూడా ఏంటంటే ఏకాగ్రత ద్వారా జరగాలి. సో ఏకాగ్రత అంటే ఏంటి? అటెన్షన్ పే చేయడం. మన ఎటుపక్క అటెన్షన్ పే చేస్తే మన ఎనర్జీస్ అటుపక్క వెళ్తాయి. ఇది మనకు తెలిసిన విషయమే. సో మనము పెట్టే అటెన్షన్స్, దేని వైపున అటెన్షన్ మనం పెడుతున్నామో అవి మనకు దక్కుతాయి. వారు ఎటువైపు అటెన్షన్ పెడితే వారికి దక్కుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. సో అదే విధంగా అదే అనమాట మన వాస్తవాన్ని మనమే సృష్టించుకోవడం అంటే అదే. సో మనం ఎటుపక్క మన అటెన్షన్ పెట్టి ఎటువంటి వైబ్రేషన్స్తో మనం కనెక్ట్ అవుతూ ఉండి మరి ఎటువంటి వాటిని ఆకర్షిస్తున్నామో అదే మన వాస్తవము. అది కాకుండా మరో చోట మన అటెన్షన్ని పెడుతూ మరొక టైప్ ఆఫ్ వైబ్రేషన్స్కి మనం కనెక్ట్ అవుతూ అక్కడ మన ఎనర్జీని మనం పాస్ చేస్తూ ఉంటే అక్కడవన్నీ మనకి దక్కుతూ ఉంటాయి. సో అప్పుడు మన వాస్తవము మరొకలా ఉంటుంది. సో మన లైఫ్లో కూడా చూడండి, మన పుట్టిన దగ్గర నుంచి పోయేంత వరకు ఒకలా ఉండము, రైట్? మనం ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తాం. కారణం ఏంటంటే మన మైండ్ సెట్ మారుతూ ఉంటుంది. మన మైండ్ సెట్ మారుతుంది, దానికి తగినట్టుగా మనము మన ఎక్స్పోజర్ టువర్డ్స్ వరల్డ్ కూడా ఆ విధంగా ఉంటుంది. మనం చేసే స్నేహాలు అలాగే ఉంటాయి. చిన్నప్పుడు ఎప్పుడో మనం చేసిన రమణి, పద్మ, రోజా వాళ్ళు ఉన్నారా ఇప్పుడు మన లైఫ్లో? లేరు. ఇంకెవరెవరితోనో మన స్నేహాలు చేస్తున్నాం. ఎవరెవరో మనకి అట్రాక్ట్ అవుతూ ఉంటారు, మన జీవితంలోకి వస్తుంటారు. మనం కూడా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం, అట్రాక్ట్ అవుతూ ఉంటాం. జీవితాలతో వారితో కలిసి స్నేహ సంబంధాలు ఏర్పరచుకుంటూ ఉంటాం, కలిసి తింటాం, కలిసి తిరుగుతాం. ఎందుకు? మన యొక్క ఆలోచనలు, మన నమ్మకాలు ఇవన్నీ కూడా మనకు మారుతూ ఉన్నాయి. దేశ కాలమాన పరిస్థితుల కూడా ఇందులో భాగమయ్యి ఉంటుంది. అందువల్ల మనకంతా కొత్త కొత్త అనుభవాలు వస్తూ ఉంటాయి, కొత్త కొత్త మనుషులు వస్తూ ఉంటారు, కొత్త కొత్త అనుభవాలు వస్తూ ఉంటాయి. మనం వాటి ద్వారా మనము నేర్చుకుంటూ ఉంటాము. ఆ నేర్చుకునేటప్పుడు ఎటువంటి వైబ్రేషన్స్ మనం కలిగి ఉండాలి? గుడ్ వైబ్రేషన్స్ అండ్ మనల్ని పెంచే వైబ్రేషన్స్తోనే మనం కనెక్ట్ అవుతూ పోవాలన్నమాట. అదే మన వాస్తవాన్ని సృష్టించుకోవడము అంటే. అదే మన క్రియేటింగ్ పవర్, మేనిఫెస్టేషన్. మీ లోపల ప్రపంచంలోని ఆలోచనలు లేక భావాలు మీ బయట ప్రపంచంలోని సంఘటనలు, వస్తువులు మరి బంధాలుగా సృష్టింపబడతాయి. అదే ఇప్పుడు మనం చెప్పుకున్నది. అవి బంధం అవుతూ ఉంటుంది మనకు. సో బంధాలను ఏర్పరచుకోవడంలో తప్పు లేదు, దాన్ని బైండ్ అయిపోయి ఉండడంలోనే తప్పు. ఎందుకంటే దానికే నువ్వు బైండ్ అయిపోయి ఉంటే నువ్వు ఎప్పుడు బయటపడతావు? ఎప్పుడు నీ యొక్క ప్రయాణం కొనసాగిస్తావు? అది అక్కడ వస్తుంది అన్నమాట. ఎందుకంటే మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు కాబట్టి మీరు కోరుకునే ఏ వాస్తవానన్నా మీరు ఎన్నుకోగలరు. మీ ఆలోచనలు మీ వాస్తవాలుగా రూపొందడానికి కొంత సమయం పడుతుంది, కరెక్టే కదా? కొంతమంది వారి వాస్తవానికి వారే సృష్టికర్తలని గ్రహించరు. కొంతమంది గ్రహించరట. జరిగిన ప్రతి సంఘటనకు మీరు వెనక్కి తిరిగి ఆలోచన చేసినట్లయితే అవి మీ జీవితాలలో ఎప్పుడో ఒకప్పుడు ఆలోచనగానో, చిత్రంగానో, నమ్మకంగానో, ఎమోషన్గానో లేక ఉద్దేశంగానో వచ్చి ఉంటుందని తెలుస్తుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయము మరి ఇష్టం మీ వాస్తవంగా రూపొందుతుంది. అది ఈరోజు మనము చెప్పుకున్న విషయము. టైం అయింది. సో మళ్ళీ మనము రేపు కలుద్దాము. ఓకే, ఇదే టైంకి. ఇక్కడ ఏదో మేజర్ షిఫ్ట్ గురించి మాట్లాడారు. ఓకే, కొనసాగిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా ప్రశ్నలు ఉంటే దీనికి రిలేటెడ్గా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. ఓకేనా? ఎనీ క్వశ్చన్స్? అంటే ఊకే సమ్మరీ చెప్తానండి. ఇప్పుడు మీరు చెప్పిన దానికి నేనేం అర్థం చేసుకున్నానంటే, ఇప్పుడు అంటే మనం ఎట్లయితే ఆలోచిస్తామో అంటే ఎటువైపు అయితే ఆలోచిస్తామో అటువైపు ఎనర్జీ పాస్ అవుతుంది అనేది మామూలుగా జనరల్గా చెప్పేది మెడిటేషన్లో. మనం అంటే ఇప్పుడు ఏదైతే ఆలోచిస్తున్నామో అటువైపు ఎనర్జీస్ పొయ్యి ఏదో ఒక రోజు అది మేనిఫెస్ట్ అవుతుంది. అదే కదండి సింపుల్ గా చెప్పాలంటే. అవును. ఓకే, అదే అంటే ఇప్పుడు మన ఏదైనా విషయం మీద మన అటెన్షన్ ఏదో ఒక విషయం మీద పెడుతున్నాము, ఆటోమేటిక్గా మన ఎనర్జీస్ అటు వెళ్తుంది. సో ఆ విషయం మీద పెట్టినప్పుడు ఆ విషయం నుంచి
మనకి ఏదో ఒకటి వస్తుంది కదా ఇన్ రిటర్న్, మంచో హ్మ్. చెడో అది అక్కడ కర్మ హ్మ్. చేస్తాం కదా. ఇప్పుడు ఆలోచించాము అంటే లోపల వచ్చిన ఆలోచన ఆ లోపలే అలా ఉండిపోదు కదా. మన శరీరం చేత ఒక కర్మ చేయిస్తుంది అది, రైట్. హ్మ్. ఆలోచించడము, మన ఎనర్జీనేమో ఒక విషయం మీద పెట్టడము, ఆ విషయం మీద మనం వర్కౌట్ చేయడము, ఒక కర్మ చేస్తున్నాం మనం. సో ఆ కర్మ నుంచి ఏమొస్తుంది, ఒక కాన్సిక్వెన్స్ వస్తుంది, మంచో చెడో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక కాన్సిక్వెన్స్ వస్తుంది. సో దానికి మనమే బాధ్యులము అని మనము అర్థం చేసుకోవాలి. అది ఒక హుహు. మంచి పర్యవసనం వచ్చిందనుకోండి, మంచి కాన్సిక్వెన్స్ అనేది వచ్చిందనుకోండి, ఆ మంచి కాన్సిక్వెన్స్ అనేది వచ్చినా, చెడ్డ కాన్సిక్వెన్స్ వచ్చినా అది మనకే ఫస్ట్ ఎఫెక్ట్ ఇస్తుంది, రైట్. మన 7 శరీరాలకు ఎఫెక్ట్ ఇస్తుంది. సో మన శరీరం అంటే మా మైండ్, బాడీ, మైండ్ అండ్ స్పిరిట్, ఈ 3 కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో మంచిదైనా చెడ్డదైనా అది మేనిఫెస్ట్ అవుతుంది. దానికి బాధ్యులు మనమే. ఆ మేనిఫెస్ట్ అవ్వడానికి బాధ్యులు మనమే. ఎందుకంటే మనమే దానికి ఎనర్జీ పోసాము. మనమే దానికి ఎనర్జీ పోసాము. మనం దాని గురించి కర్మ చేస్తున్నాము. ఆ కర్మ నుంచి వచ్చిన కాన్సిక్వెన్స్ కూడా మనమే బాధ్యత వహిస్తున్నాము. సో ఆటోమేటిక్ ఏం జరుగుతుందంటే అది అక్కడ మేనిఫెస్ట్ అవుతుంది. హుహు. హ్మ్. అక్కడ మేనిఫెస్ట్ అయినప్పుడు అది ఇమ్మీడియట్‌గా అవ్వచ్చు. లేదా అంటే కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. లేదా అంటే నెక్స్ట్ జన్మకి అది వెంటాడొచ్చు కూడా. చెప్పలేం. అది ఇమ్మీడియట్‌గా మేనిఫెస్ట్ కాకుండా నెక్స్ట్ జన్మకి అది మేనిఫెస్ట్ అవ్వచ్చు. అంటే అదే మన భవిష్యత్తు కావచ్చు. అందుకే ఏం చెప్తున్నారంటే మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాము. మన భవిష్యత్తును మనమే సృష్టించుకుంటున్నాము అనేసి చాప్టర్‌లో చెప్తున్నారు. అదే మనము ఆ బాధ్యత మనమే పడాల్సి ఉంటుంది అనేటువంటి జ్ఞానంతో ఉంటే అప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా చేసుకుంటాము, రైట్. ఎందుకంటే యాహ్! ఆ, అలా కాకుండా మనకు నచ్చిన విధంగా మనం బ్రతుకుతాము. ఎట్లాగుంటుందో పోతే పోనీ, ఆ, ఆ, దానికి ఎవడు నష్టపోతాడో నాకేం పోయింది అనేటువంటి ఆ, అనేటువంటి భావన క్షేత్రంతో ఉన్నారనుకోండి మనుషులు. సో వారు చేసిన దానికి బాధ్యత పడలేదు. పడనప్పుడు ఏమవుతుంది, అది వారికి ఎఫెక్ట్ ఇస్తుంది, వారి చుట్టూ ఉన్న వ్యవస్థకి కూడా ఎఫెక్ట్ ఇస్తుంది. అలా కాకుండా మనం చేసేదానికి మనమే బాధ్యులము అని జాగ్రత్తగా విత్తనాలు గనక వేసుకుంటే అప్పుడు మనం మంచి విత్తనాలు వేసుకోవాలనేటువంటి జ్ఞానంతో ఉంటాము. నలుగురికి ఉపయోగపడే మామిడి చెట్టు వేయాలనుకుంటాము ఆటోమేటిక్‌గా. ఎందుకంటే బాధ్యత మనం తీసుకుంటే. లేదనుకోండి, ఎందుకు పనికిరాని కలుపు మొక్కలైనా సరిపోతే పోనీ నాకేం పోయింది? నేనొక్కడినే ఉంటున్నానా ఇక్కడ? చుట్టుపక్కల వాళ్ళు లేరా ఏంటి జనాలు? అలా వాళ్ళకి వద్దు అనుకుంటే కావాలంటే వాళ్ళే అన్నీ బా బాగు చేసుకుంటారులే. నాకేం పోయింది? ఆ విధంగా మానవుడు ఆలోచించే అవకాశాలు కూడా ఉన్నాయి కదా! అది. అందువల్ల హ్మ్. మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాము అనేసి మనము బాధ్యత తీసుకోవాలి. అప్పుడే సరైన భవిష్యత్తుని మనము సృష్టించుకుంటాము. మనం ఎప్పుడైతే మంచి భవిష్యత్తుని సృష్టించుకున్నామో, ఎందుకు ఇప్పుడు చూడండి, మనం ఏదైనా ఒక ఇల్లు కొనుక్కున్నాం అనుకోండి, ఇదిగో మనం ఎప్పుడైనా ఒక మంచి ఏరియాలో ఉండాలని కోరుకుంటాం, రైట్. ఒక దొంగలు, దూర్తులు లేకపోతే దొంగతనాలు ఇంకేదో అంతకన్నా భయంకరమైన విషయాలు జరిగే ప్లేస్‌లో మనం ఇల్లు కొనుక్కోవాలనుకోము. ఇల్లు లేదు. తీసుకోవాలనుకోము, రైట్. నలుగురు యాహ్! కూడా మనకు తెలిసినోళ్ళు నలుగురు అటు ఇటు ఉండే ప్లేస్‌లో తీసుకుందాం అనుకుంటాం. బొత్తిగా ఎవడు హలో, హాయ్ అని పలకరించని ప్లేస్‌లో తీసుకోవాలని అనుకోము కదా. అంటే అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం మనం. అదే హ్మ్. విధంగా మనం చేసే పని మనకే ఎఫెక్ట్ ఇస్తుంది. మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాము అనే ఒక బాధ్యత మనం పడితే ఆటోమేటిక్‌గా మనం సరైన కర్మే చేస్తాము. సరైన కాన్సిక్వెన్స్‌కే మనము విత్తనాలు వేస్తాము. అప్పుడు సరియైన విషయాలే మేనిఫెస్ట్ అవుతాయి. దానివల్ల మనము మంచిగుంటాం. మన చుట్టూ ఉన్న వ్యవస్థ కూడా మంచిగా ఉంటుంది. అదనమాట విషయం. యాహ్! దీనర్థం పాజిటివ్ థింకింగ్, క్షమాగుణం ఆహ్, ఇంకా అంతే. అలాగే అలా కరెక్ట్‌గా నేను చెప్పలేను నేను. ఇప్పుడు క్షమాగుణము అంటే క్షమ అనేది ఎప్పుడు కూడా ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ సబ్జెక్ట్, రైట్. ఒకడు మీకు అన్యాయం చేస్తున్నాడనుకోండి, మీ ఇల్లు, వాకిలి అన్నీ లాక్కొని మిమ్మల్ని రోడ్డున పడేశాడు. క్షమిస్తారా మీరు? టెల్ మీ. హ్మ్. హుహు.
సో క్షమ అనేది ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ సబ్జెక్ట్. క్షమ అనేది ఎట్లా అంటే ప్రాపంచికపరమైన క్షమ అనేది వేరు, స్పిరిచువల్ క్షమ అనేది వేరు. జీసస్ మనకు చూపించాడు. అతనికి అంత హాని చేసే వాళ్ళకి కూడా దేవుని క్షమించమని అడిగాడు. అవునండి. తను అందులో ఇంకా పడ్డానికి ఇష్టపడలా. తనను తాను అక్కడ ఎస్కేప్ చేసుకున్నాడు. తనను తాను రక్షించుకున్నాడాయన. ఎందుకంటే వారందరూ పాపాత్ములు. పాపం చేశారు. ఒక స్పిరిచువల్ మాస్టర్‌ని బాధించడం అనేది అదొక పాపం. రైట్? సో, ఆ పాపాత్ముల నుంచి తనను తాను విముక్తి చేసుకున్నాడు. అక్కడ క్షమ వేరు. ప్రాపంచికపరమైన క్షమ ఏంటంటే మ్యాటర్ ఆఫ్ సబ్జెక్ట్. మనల్ని బాధ పెడుతున్నా కూడా క్షమించమని ఆహ్, ఆహ్, క క దేవుడు కూడా ఆయుధం పట్టుకున్నాడు గదా! దేవుడు కూడా ఇప్పుడు రాముడొచ్చాడు. ఆయనేదో సింగిల్‌గా రాలేదు గదా! తపస్సు చేసుకొని ఎళ్ళిపోలేదు గదా! ఆయన కూడా బాణం వేశాడు. అన్యాయం మీద, పాపం మీద, దుర్మార్గత్వం. యాహ్! అంటే మరి ఏది కరెక్ట్ అంటారు? ఇట్లా అంటే ఇట్లా శిక్ష వేయడమా? లేదా జీసస్ లాగా క్షమించమని చెప్పడమా? జీసస్ వి జీసస్ విషయం వేరండి. జీసస్ విషయం ఏంటంటే ఆయన ఒక గురువు. ఆయన ఆయుధం పట్టుకోడాయన. యాహ్! అంటే రాముడనేవాడు ఒక రాజు. వాడు పట్టుకుంటాడు. వాడు పట్టుకోవాలి గూడా. అక్కడ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయాలి. హ్మ్. దుర్గా ఓకే. ఉంది. ఆవిడ రాక్షసులను చంపడానికే ఆవిడనక్కడ అవతరించింది. ఆవిడ చంపాలావిడ. సో, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇది ఉంటుంది. ఇప్పుడు జీసస్ గనక ఇప్పుడు ఆ పాపాత్ములందరినీ ఎంతసేపు ఇప్పుడు ఆయనకున్న శక్తులకి పంచభూతాలనే శాసించగలడు. షిరిడి సాయిబాబా కూడా పంచభూతాలనే శాసించగలడు ఆయన. ఏదో ఒక పిస్టలో లేపోతే ఏదో దానికి లైసెన్స్ తీసుకొని పట్ 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 కాల్చి పారేయలేరా వాళ్ళు? అలా చేయలేరు వాళ్ళు. వాళ్ళ గురూస్‌గా వాళ్ళు అవతరించారు. మేనిఫెస్టేషన్ ఇస్ దట్. వారి మేనిఫెస్టేషన్. సో, కాబట్టి వారు స్పిరిచ్యువల్‌గానే వాళ్ళు వెళ్ళిపోవాలి. ఓకే. హుహు. సో, అదే వీఆర్ వాళ్ళు ఎలా వచ్చారో అలా వెళ్ళాలన్నట్టు. ఈయన వీఆర్ రాజుగా సేమ్. వచ్చాడు గాబట్టి ఈయన శిక్షించాలి. వాళ్ళు గురువుగా వచ్చారు కాబట్టి వాళ్ళ వేలో సో, వాళ్ళు వెళ్ళాలి. స్పిరిచ్యువల్ క్షమ వేరండి. ప్రాపంచకపరమైన క్షమ అనేది వేరు. ఇప్పుడు వాళ్ళందరి సంగతి వదిలేసేయండి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను. మీకెవరైనా అన్యాయం చేశాడు. మీరు క్షమిస్తారా? అది కుదురుతుందా అది? యాహ్! అంటే ఈ పాత్రలోకి రాకముందయితే ఫుల్ కోపమొచ్చేది. శిక్షించాలి, ఇంకా అరచాలి, తిట్టాలి, కేసెయ్యాలి అది ఇది అన్నట్టుగా. హ్మ్. ఇప్పుడు ఇవన్నీ తెలుస్తున్నాయి గాబట్టి ఎదురు వెళ్ళాలంటే ఒక భయమొస్తది లోపల. వా వా అంటే వాళ్ళకి ఎదురెళ్తే ఆ నెగెటివ్ ఎనర్జీస్ బైండ్ అయితనేమో హ్మ్. హ్మ్. అన్నట్టుగా. అంటే మరీ అంత ఇల్లు అవన్నీ లాక్కుంటే ఎవరు ఊరుకోలేంలెండి. అదే. అదే అంటున్నా. అంటే ఇట్స్ ఎ కేసన్నా మ్యాటర్ ఆఫ్ ఏస్తాము. సబ్జెక్ట్. డైరెక్ట్‌గా క్షమ గొడవ అనేది. పడకపోయినా లీగల్‌గా ప్రొసీడ్ అవ్వడం సంథింగ్ అట్లా. అది. అంటే వాదన అవి ఇవి లేకుండగా అట్లా గొడవ కొట్టుకోకుండగా చేయకుండగా లీగల్‌గా ప్రొసీడ్ అవ్వడం. అంటే కామ్ వేలోనే ప్రొసీడ్ అవ్వడం. ఏదో ఒక యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో, అందుకే హ్మ్. అంటున్నాను నేను. యాహ్! క్షమ అనేది ప్రాపంచికంగా ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ సబ్జెక్ట్. హ్మ్. ఏ పద్ధతిలోనే తీసుకోండి. మీరు లీగల్‌గా తీసుకోండి. లేతే వెళ్లి వాడిని దుప్పటేసి కొట్టేయండి. వాటెవర్ ఇట్ ఈస్. బట్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ డెఫినైట్‌లీ యూ విల్ టేక్ ఎన్ యాక్షన్. స్పిరిచ్యువల్ క్షమ ఈస్ డిఫరెంట్. సో, అట్లా అన్నమాట. యాహ్! సో, అదండి. ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? లేదు కదా? లేదండి. థాంక్స్ అండి. యాహ్! నో ప్రాబ్లమ్. మళ్ళీ రేపు ఇదే టైంకి కలుద్దాం. ఓకే. థాంక్ యూ. ఓకే. యాహ్! బాయ్ అండి.